హనుమంతుడు నిజంగా బతికే ఉన్నాడా? రామాయణం పురాణాల ప్రకారం, వాయు పురాణం, పద్మ పురాణం ప్రకారం హనుమంతుడు చిరంజీవుడు, అంటే ఎప్పటికీ బతికి ఉండేవాడు. శ్రీరాముడు హనుమంతుడికి చిరంజీవుడిగా వర్ధిల్లు అని చెప్పి చిరంజీ తత్వం ఇచ్చాడు శ్రీరాముడు అని చెప్తారు. శ్రీరాముడు భూమికి వచ్చినప్పుడల్లా నామస్వరం వినిపించినప్పుడల్లా హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని చెప్పి పురాణాలు చెప్తా ఉంటాయి. ఎవరు ఈ చిరంజీవులు? పురాణాల్లో 7 మంది చిరంజీవులు ఉన్నారని చెప్పబడుతుంది. అశ్వత్థామ బలిచక్రవర్తి హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వ్యాస మహర్షి. ఈ 7 మంది చిరంజీవులు అని చెప్పి రామాయణంలో చెప్పబడుతుంది. ఇందులో హనుమంతుడు ఒకడు. ఇతనికి మరణం లేదు, చిరంజీవిగా వర్ధిల్లు అని చెప్పి శ్రీరాముడు ఆదేశాలు ఇచ్చినాడు. భక్తుల నమ్మకం ప్రకారం హనుమంతుడు ఈ ప్రదేశాలలో సంచరిస్తుంటాడని చెప్పి పురాణాలలో చెప్పబడుతుంది. హిమాలయాలు, ముఖ్యంగా మానవ సరోవరం పర్వతం, గంగమదన పర్వతం, బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర ఉన్న పర్వతాలలో గుహలు, ఏకాంత ప్రదేశాలు, శ్రీరామ నామస్మరణ జరిగి ఏ ప్రదేశంలోనైనా హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. కొందరు భక్తులు కొండల మీద హనుమంతుడి పాదముద్రలు, ఆయన దర్శనాలు ఉన్నట్లు చెబుతూ ఉంటారు కదా, అందుకే ఏకాంత ప్రదేశంలో తిరుగుతూ ఉంటాడు హనుమంతుడు అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఏది ఏమైనా పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడని, ఎప్పటికే బ్రతికి ఉంటాడని, ఈ భూమి మీద శ్రీరామ నామస్వరం ఎక్కడ వినిపిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతాడని చెప్పి అంటా ఉంటారు. హనుమంతుడు ఎప్పుడు భక్తులకు సహాయకుడు, ధైర్యం ఇచ్చేవాడు. ఆయనను శ్రద్ధగా పూజిస్తే ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ ప్రజలకి ఉంటది అని చెప్పి శ్రీరాముడు చెప్తా ఉంటాడు. సో ఏది ఏమైనా ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, చిరంజీవిగా వర్ధిల్లుతా ఉంటాడు, భక్తులకి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. సో ఏకాంత ప్రదేశంలో తిరుగుతూ శ్రీనామస్మర జపం జపిస్తూ ఎల్లప్పుడూ చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది.